హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్ఫై తెలుగు. ఈ రోజు మనం క్లాస్ 10 రియల్ నెంబర్స్ చాప్టర్ లో నుంచి ఎక్సర్సైజ్ 1.1 నుంచి క్వశ్చన్ నెంబర్ 1 ని మనం సాల్వ్ చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1 ఏం చెప్తుందంటే ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో మనకి ఇచ్చిన ప్రతి నెంబర్ ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద మనకి ఎక్స్ప్రెస్ చేయమంటుంది. ఫస్ట్ నెంబర్ ఏమి ఇచ్చారు? 140. సో 140ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ రాయాలంటే ప్రైమ్ నెంబర్స్ తో డివైడ్ చేస్తూ వెళ్ళాలి. సో మనం ఆల్రెడీ డివిజిబిలిటీ రూల్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. అవి మీరు ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే దాన్ని నేను ఈ వీడియోలో యూజ్ చేస్తున్నాను. సో 2 7s 70s, ఓకే, 2 70s 40, 140, 2 35s 70, 5 7s. సో 7 అనేది మనకి ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ వచ్చే వరకు ఖచ్చితంగా మళ్ళీ ప్రైమ్ నెంబర్స్తో మనం డివైడ్ చేస్తూ ఉండాలి. సో మనం ఏం రాయొచ్చు? 140ని 2 into 5 into 7 అని రాసుకోవచ్చు. దీన్ని 2 square into 5 power 1 into 7 power 1 అని కూడా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ నెంబర్ మనకి ఏమి ఇచ్చారు? 156. సో 156 అనేది మనకి ఇచ్చారు. సో దీన్ని 156 కూడా మనకి 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 278 156. అగైన్ ఇది 2తో డివిజిబుల్ అవుతుంది. 239 మనకి 78. ఇది 3తో డివిజిబుల్ అవుతుంది. సో 3 13s 39. సో మనకి ఏంటి? 156ని 2 into 2 into 3 into 39 రాసేసుకోవచ్చు. సో 156 is equals to 2 into 2 into 3 into 13. సో దీన్ని 156 is equals to 2 square into 13 into 3 అని మనకు రాసేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారు? 3825. సో 140 మనం ఏమని రాసాం? 2 square into 5 power 1 into 7 power 1 అని రాసాం. అలానే 156ని 2 square into 3 into 13 అని రాసాం. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేసరికి 3825. క్వశ్చన్ నెంబర్ 3 3825. సో దీని మనం 3825 చూసుకుంటే మనకి యూనిట్స్ ప్లేస్ లో 5 ఉంది కాబట్టి 5తో డివిజిబుల్ అవుతుంది. సో 5 7s 35, 32, 5 6s 30, 25, 5 5s 25. 5 7s 35, ఇక్కడ 3 మిగిలింది, ఇక్కడ 2 ఉంది. సో 32, 5 6s 30, 2 మిగిలింది అండ్ 5 ఉంది. సో 25 ఉంది. 5 5s 25. క్లియర్. అగైన్ మళ్ళీ 5తో డివిజిబుల్ అవుతుంది, ఎందుకంటే యూనిట్స్ ప్లస్ లో 5 ఉంది కాబట్టి 5 1s 5, 26. సో 5 5s 25, 15, 5 3s. క్లియర్. సో ఇప్పుడు 153 అనేది మనకి దేంతో డివిజిబుల్ అవుతుందని చెక్ చేయాలి. సో 2తో అయితే డివిజిబుల్ అవ్వదు. 3తో డివిజిబుల్ అవ్వాలంటే 3 ప్లస్, ఓకే రైట్. సో 3 + 1 4, 4 + 5 9 కాబట్టి 9 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో 153 కూడా మనకి 3తో డివిజిబుల్ అవ్వాలి. సో చూసుకుంటే 3 5s 15, 3 1s 3. ఇంకా 51 దేనితోనే డివిజిబుల్ అవుతుంది అంటే చూడు, అగైన్ 1 + 5 6 కాబట్టి 6 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 51 కూడా మనకి 3తో డివిజిబుల్ అవుతుంది. 3 1s 2 1 21 కాబట్టి 3 7s 21. మనకి 17 అనేది ప్రైమ్ నెంబర్ తెలుసు. సో 3825 మనం ఎలా రాయొచ్చు? 3825 is equals to 5 into 5 into 3 into 3 into 17. 5 into 5 into 3 into 3 into 17. దీన్నే మనం ఏమని రాయొచ్చు? సో 5 square into 3 square into 17. 5 square into 3 square into 17. సో దిస్ ఈస్ ఫర్ 3825. నెక్స్ట్ మనకి 5005. క్వశ్చన్ నెంబర్ 4 5005. దీన్ని మనం ఫ్యాక్టరైజ్ చేస్తే 5005 యూనిట్స్ ప్లస్ లో 5 ఉంది కాబట్టి 5 1s 5, 5 zeros 5 1s 5. ఇప్పుడు చూసుకుంటే ఈ నెంబరు మనకి 11తో డివిజిబుల్ అవుతుంది. 11తో డివిజిబుల్ అవుతుంది అని ఎలా చెప్పొచ్చు? ఆర్ఎల్స్ 1 by 1 చెక్ చేద్దాం. 2తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. 3తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. 4తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. 5తో కూడా అవ్వదు.
సిక్స్త్ డివిజిబుల్ అవుతుందా? టూతో అవ్వదు, త్రీతో అవ్వదు కాబట్టి సిక్స్తో అవ్వదు. సెవెంత్ అవుతుందా చెక్ చేద్దాం. సెవెంత్ అవుతుందా చెక్ చేయాలంటే ఏం చేయాలి? లాస్ట్ ప్లేస్ లో ఉండేది ఏదైతే యూనిట్స్ ప్లేస్ లో ఉందో దాన్ని డబల్ చేయాలి, మిగిలిన దాంట్లో నుంచి సబ్స్ట్రాక్ట్ చేయాలి. 1 ని డబల్ చేస్తే 2 వచ్చింది, రైట్. 100 నుంచి 2 తీస్తే 98 వచ్చింది. 98 లో మళ్ళీ 8 ని డబల్ చేస్తే 16 వచ్చింది. 9 నుంచి 16 తీస్తే -7 వచ్చింది. సో 7తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, మనం ఇక్కడ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7 ని మనం అప్లై చేస్తున్నాం. సో 7తో డివైడ్ చేస్తే మనకి 7 1 జా 7, 30 మిగులుద్ది, 7 4 జా 28, 2 మిగులుద్ది, 21 మిగులుద్ది, 7 3 జా 21, మనకి 143 అనేది వచ్చింది. ఇప్పుడు మనకి దీన్ని కూడా మళ్ళీ అగైన్ చెక్ చేయాలి, రైట్. సో 2తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. 3తో అవుతుందా? 3 + 1 4, 4 + 4 8, సో 3తో కూడా అవ్వదు. అగైన్ 4తో అవుతుందా? 43 అనేది 4తో అవ్వదు కాబట్టి 4తో అవ్వదు. 5తో అవుతుందా? 5తో అవ్వదు. 6తో అవుతుందా? 6తో అవుతుందా అంటే 2తోని అవ్వదు, 3తోని అవ్వదు కాబట్టి 6తో అవ్వదు. 7తో అవుతుందా? ఇప్పుడు 7తో చెక్ చేద్దాం. 3ని డబల్ చేస్తే 6 వచ్చింది. 14 లో నుంచి మనం 6 తీస్తే 8 వచ్చింది. సో 8 అనేది మనకి 7తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి సో 7తో కూడా అవ్వదు. 8తో డివిజిబుల్ అవుతుందా అంటే 8తో డివిజిబుల్ అవ్వదు. 9తో అవుతుందా అంటే 3 + 1 4, 4 + 4 8, 8 అనేది 9తో డివిజిబుల్ అవుతుందంటే 9తో అవ్వదు. 10తో అంటే అవ్వదు, ఎందుకంటే యూనిట్స్ ప్లస్ లో మనకి 3 ఉంది కాబట్టి. 11తో అవుతుందా అంటే మనం ఆల్టర్నేటివ్ నెంబర్స్ ని యాడ్ చేసి వాటి యొక్క డిఫరెన్స్ అనేది కనుక్కోవాలి. సో 3 + 1 4 వచ్చింది, 4 - 4 0 వచ్చింది. సో 0 అనేది 11తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ ఓవరాల్ 143 అనేది మనకి 11తో డివిజిబుల్ అవుతుంది. క్లియర్? సో 11 1 జా 11, సో ఇక్కడ 3 మిగిలింది, ఇక్కడ ఇంకొక 3 ఉంది, సో 33, 11 3 జా 33. సో మనం 5005 ని మనం ఎలా రాయొచ్చు? 5005 = 5 × 7 × 11 × 13, 5 × 7 × 11 × 13. సో ఇది క్వశ్చన్ నెంబర్ 1. ఎక్సర్సైజ్ 1.1 లో క్వశ్చన్ నెంబర్ 1 యొక్క సొల్యూషన్ అనేది ఇది. సో ఫస్ట్ 140ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ రాసుకోవాలంటే మనం ఎలా రాయొచ్చు? 2 × 2 × 5 × 7 అని రాయొచ్చు. అండ్ 156ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ రాసుకోవచ్చు అంటే దాన్ని 2 × 2 × 3 × 13 అని రాయొచ్చు. అండ్ 3825ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ గా రాయాలంటే మనం దాన్ని 5 × 5 × 3 × 3 × 17 అని రాయొచ్చు. అట్ ద సేమ్ టైం 5005ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ గా రాయాలి అంటే దాన్ని మనం 5 × 7 × 11 × 13 అని రాయొచ్చు.